Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లపల్లి గ్రామంలోని అక్షర ఈఎం హై స్కూల్లో కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ భోగం అప్పారావు ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి సంబరాలు పూర్వం పల్లెల్లో మన పెద్దలు చేసుకునే పెద్ద పండుగను గుర్తు తెచ్చాయి. ఈ కార్యక్రమంలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని సంబరాలను తిలకించి అక్షర స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో ముఖ్య అతిథి ఎంపీపీ భోగం సూర్యకుమారి, రాము నాయుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్, సర్పంచ్ బండారు మంగా శ్రీనివాసరావులు సంక్రాంతి పర్వదినం ప్రాముఖ్యతను గురించి వివరించారు. సంబరాల్లో పాల్గొన్న ప్రముఖ సినీ నటుడు ప్రసన్న కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంక్రాంతి పండుగను కళ్లకు కట్టినట్లు సంబరాలు నిర్వహించిన అక్షర ఈఎం హై స్కూల్ యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను పలువురు అభినందించారు. విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. ఈరోజు సుమారు 1000 మంది విద్యార్థులు స్కూల్లో జాయిన్ అయ్యారంటే ఏదో కెపాసిటీ ఉంటే మీకు అందరికీ అర్థమై ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఇటువంటి స్కూల్ని ఎంకరేజ్ చేసి ఎప్పుడు ఏం పండుగ వచ్చినా ఇటువంటి ఉత్సవాలు జరిపితే అందరికీ బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, అది సంక్రాంతి పండుగ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుపుతుంది. కాలేజ్ మేనేజ్మెంట్ ఇటువంటి సందర్భాల్లో మనం ఎక్కువ మాట్లాడితే అందరూ చిరాకు పడతారు. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు ఇలా నేర్చుకున్నారో అవన్నీ కూడా మీరు ప్రదర్శించండి. వారి యొక్క సంతోషం ఆ ప్రదర్శన చేసినప్పుడే వాళ్ళ ముఖాల్లో ఆనందం ఉంటుంది. ఎన్నో రోజులు ట్రైనింగ్ ఇస్తారు, నేర్చుకుంటారు. వాళ్ళ ప్రోగ్రాం పెద్దల కోసం చెప్పి టైం లేదని చెప్పి ఆపొద్దు. డెఫినెట్గా వాళ్ళందరూ చేసిన ప్రోగ్రాంలు అన్నీ కూడా మీరు ప్రదర్శన చేయాలని చెప్పి కోరుతూ మరి స్కూల్ మేనేజ్మెంట్ ప్రతి సంవత్సరం అయితే 400 మంది ఉన్నారు, రెండో సంవత్సరంలో 600 మంది, అలాగే ఇప్పుడైతే 1000 మంది స్టూడెంట్కి చేరుకున్నారు. అంటే ఈ ఎక్స్ట్రా స్కూల్ యాజమాన్యానికి, ఇక్కడ పనిచేసిన టీచర్స్కి, తల్లిదండ్రులకి ఆయన యొక్క కృషి చాలా సంతోషం చూపిస్తున్నాం. ఎందుకంటే కృషి అంటే మనుషులు విసులవుతారు అని అనడానికి ఇంకొకటే కారణం. ఈ ఎక్స్ట్రా స్కూల్ మాత్రమే ఎగ్జాంపుల్. అలాగే మనం ఉన్న మన ఇండియాకి, పాకిస్తాన్కి జరిగిన యుద్ధంలో అందరూ అత్యధిక మహారాడికి ఎలా చేస్తారు, ఏం చేస్తారని భయపడ్డారు. కానీ ఇక్కడ ఆడపై నుంచి ఏ తల్లిదండ్రులు అనొద్దు. ఎందుకంటే ఆడపిల్లలే బాగా చదువుతున్నారు. మగపిల్లలు కూడా నెంబర్ 1 మార్కులు సాధించింది ఆడపిల్లలు. మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ఒక మహిళ, ఆవిడ పుట్టిన ప్రదేశం ఏదో తెలియదు, ఏరియా ఏదో తెలియదు. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి అనకాపల్లి జిల్లానే శాసిస్తున్నారు. అందుచేత మీరు ఆడపిల్లలు మాత్రం తక్కువ అంచనాలేదు. ఆడపిల్లలు కూడా బాగా చదివించాలని వాళ్ళ తల్లిదండ్రులకి నేను మరీ చెప్తున్నాను. ఈ ఎక్స్ట్రా స్కూల్లో ఏముండేది కాదు. మనకు పండే పంటే మన సంపద, మనకు పండే పంటలే మన ఇంటికి వచ్చే ఆస్తి. అదేంటంటే భోగి టైంకి మనం పండించే వరిధాన్యం అంతా కూడా భోగి టైంకి నూర్చుకొని ఇంటికి వస్తుంది. అంటే అంతకు 3 నెలల నుంచి రైతులు కష్టపడి వాళ్ళ కాయ కష్టం చేసి దమ్ములట్టి, వరి నాటులు నాటి ఇవన్నీ మమ్మల్ని డ్యాన్స్ ఎక్కించారు. ఎక్కించిన వెంటనే భోగి దగ్గరికి తీసుకెళ్లారు, భోగి మంట వెలిగించారు. తర్వాత ధాన్యం దగ్గర తీసుకెళ్లి దుబ్బులు, వరి దుబ్బులు ఉంటే వరి దుబ్బులు కొట్టండి అని చెప్పారు. నేను మొదటి నుంచి ఎన్టీ రామారావు, పెద్ద ఎన్టీ రామారావు గారి అబ్బాయిని అందులో వస్తారు. ఆచార్యదేవా ఆగు, ఏమంటివి జాతి నిబంధన సొంత నిలువా అర్హత లేదంటువా? ఎంత మాట! ఇది క్షేత్ర పరీక్ష, కానీ క్షేత్ర పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఉందిగా. నీ తండ్రి భరద్వాజుని జన్మం ఎట్టిది, అది జోక్షాకారమైన నీ సంబం ఎట్టిది. మట్టి కొండనే పిడితివి కదా,
నీదే కులము. ఇంత పితామహుడు గురుకుల వృత్తుడైన ఈ సాధనముడు శివసముద్రంలో భార్యకు గంగా గర్భమున జన్మించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పుతున్నాయ్యా, నా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఓర్వశి పుత్రుడు కాదా? అతడు పంచమజాత కన్య ఆరోగ్యమైన శక్తిని, ఆ శక్తి చెల్లెండి పరాశురుణ్ణి, ఆ పరాశుడు పల్లె పడుచు మత్స్యగన్నుడు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు వెదండులైన మా పితామహ అంబికతో మా తండ్రిని, పిల్లపిత అంబాలికతో మా పిల్ల తండ్రి పాండురాజును రాజుతో నీచే కీర్తించబడుచున్న ఈ వెదరదేవుని త్వరలేదా? సందర్భ అవసరాన్ని పెట్టి చేత బీజ ప్రాధాన్యతలతో సంచరించిన మా కురువంశము వేనాడే కులహీనమైనది కాగా నేడు కులమని బీజవాదమైనందుకు నాయన. ఇక్కడ ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను తీసుకువచ్చిన మా సోదరుడు కరాటా మాస్టర్ అప్పారావు గారికి, ఇక్కడున్న